నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీసు సిబ్బంది సమష్టి కృషితో పోలీసింగ్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తాం. బాధ్యతల స్వీకరణ సందర్భంగా నూతన ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడి. కడప నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు. మీడియాకు అధికారుల రివ్యూ అంశాలను వివరించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. మద్యం షాపు కేటాయింపుల్లో భాగంగా గీత కులాలకు కూడా 10% మేర రిజర్వేషన్లు. లాటరీ సందర్భంగా ఎక్సైజ్ అధికారుల స్పష్టీకరణ. టెండర్ల దశ పూర్తి చేసుకున్న పనులను సత్వరమే ప్రారంభించాలి. జిల్లాభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశపై సమీక్షలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వినతి. కడప నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేస్తామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె నిన్నటి రోజు అధికారులతో జరిగిన రివ్యూ సమావేశ వివరాలను వెల్లడించారు. కడప నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖ, విద్యుత్, టిడ్కో ఇళ్లు, కార్పొరేషన్ అధికారులతో అన్ని అంశాలపై సమీక్షించామన్నారు. టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి అనుభవాన్ని కలుపుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే విషయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులకు సూచనలు చేశామన్నారు. అలాగే బుగ్గవంకకు సంబంధించి మిగిలిన పనులు, సుందరీకరణ పనులు, త్వరలో 8 కోట్ల నిధుల పనులపై రివ్యూ చేయడం జరిగిందన్నారు. నగర పరిధిలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వల్ల ప్రజలకు ఇబ్బందులపై ఆ శాఖ అధికారులకు సూచనలు చేసి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించామన్నారు. గత టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు త్వరితగతిన పూర్తి చేసి గృహాలను లబ్ధిదారులకు అందించే చర్యలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. కడప నగరానికి ప్రధాన సమస్యగా ఉన్న పారిశుద్ధ్యానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించి ముఖ్యమంత్రి సూచనల మేరకు స్వచ్ఛ కడపగా మార్చేందుకు చర్యలకు ఆదేశించామన్నారు. అలాగే మరో ప్రధాన సమస్యగా ఉన్న ఆక్రమణ తొలగింపుతో పాటు కార్పొరేషన్ పరిధిలో నిర్మించి ప్రతి కట్టడానికి నిబంధనల మేరకు అనుమతులతోనే నిర్మించాలని సూచించామన్నారు. పన్ను వసూలుతో పాటు అధికారుల పనితీరుపై రివ్యూలో చర్చించి తగిన సూచనలు చేసినట్లు ఆమె వివరించారు. వీటన్నిటిని ఒక క్రమబద్ధీకరణ చేసేసి ప్రజల సౌకర్యార్థం తీసుకురావాలి. అలాగనే దీనివల్ల జరుగుతున్న అనూహ్యమైన సంఘటనలు కానీ, ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ మనము తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి దానికి సంబంధించిన ఎలా వర్క్ ప్రోగ్రెస్ ముందుకు పోవడం గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయడం జరిగింది. అలాగనే 6 సంవత్సరాలైంది టిడ్కో ఇల్లు పూర్తిగా కట్టడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే వాటిని లబ్ధిదారులకు ఇంతవరకు ఇవ్వకపోవడం జరిగింది. అందులో ఏంటి అనంటే జస్ట్ మౌలిక వసతుల కల్పన మాత్రమే పెండింగ్ ఉంది. అందులో భాగంగా వాటర్ కనెక్షను, డ్రైనేజ్ కనెక్షను, రోడ్ల కల్పన. దీనికి సంబంధించి వాటర్ కనెక్షన్స్ టిడ్కో ఇళ్ళ వరకు తీసుకురావడం జరిగింది. దాన్ని సంబంధించిన నీళ్ళ కనెక్షన్ ఇవ్వాలి. పైప్ లైన్ల వర్క్ ఫినిష్ అయిపోయింది. దాంతోపాటు రోడ్లు, మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థను లింక్ చేయాలా. సో డ్రైనేజ్ సంబంధించిన కాలువలను మెయిన్ కాలువలకి లింక్ చేయాలా. దీని మీద కూడా టిడ్కో సంబంధమైన అధికారులను పిలిపించి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా పాత కాంట్రాక్టరు వచ్చి చేస్తాడా, లేకపోతే అతను రాకపోతే త్వరితగతిన చేయడానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి అనే దాని మీద ఇంజనీర్ గారిని డిస్కస్ చేయడం జరిగింది. పాత ఇంజనీర్ వెళ్ళిపోయారు, కొత్త ఇంజనీర్ వచ్చారు. మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని ఈ వర్క్ తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు అందజేయాలని దాని మీద పనిచేయడం జరుగుతూ ఉంది. అలాగనే కార్పొరేషన్ విషయానికి వస్తే, కార్పొరేషన్లో ముఖ్యంగా కడప నియోజకవర్గం అర్బన్ అయిపోవడం వల్ల, చిన్న ఏరియా అవడం వల్ల, ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల మనకు ప్రధాన సమస్య శానిటైజేషన్, గార్బేజ్ సంబంధమైనది. దీని మీద ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందించుకున్నాము. ఆ ప్రణాళిక ప్రకారము కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క డివిజన్లోని వెళ్ళి దానికి సంబంధించిన అధికారులతో వెళ్ళి దాని క్లీనింగ్ ప్రక్రియ మొదలు పెడుతున్నాము. ప్రతి ఒక్కరూ పన్నులు క్రమంగా కట్టాల్సిన అవసరం ఉంది. అలాగనే కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందితో కూడా, అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది అధికారులు ఇక్కడున్న పాత ప్రభుత్వం సంబంధించిన నాయకులతో కమ్ముక్కయ్యి ఈ యొక్క కొంతమందికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళకి ట్యాక్స్ వేయకుండా వాళ్ళ బిల్డింగులకి ముందుకెళ్తున్నారు. అలాంటివి కూడా దాదాపు ప్రజల దగ్గర నుంచి కొన్ని వందల సంఖ్యలో వాళ్ళ దగ్గర నుంచి ఒక వినతి పత్రాలు వచ్చినాయి.
వాటిని కూడా కొన్ని మచ్చుకు వాళ్ళని అడిగినాము, ఎందుకు ఈ బిల్డింగ్ ట్యాక్స్ వేయట్లేదు, ఎందుకు ఈ బిల్డింగ్ ట్యాక్స్ వేయకుండా మీరు ముందుకు పోతున్నారని చెప్పేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏదైనా రాజకీయ పార్టీనో రాజకీయ నాయకులనో మీరు కొమ్ము కాసి ఇబ్బంది పడేది అధికారులే. తప్పకుండా చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అది నిన్న చెప్పడం జరిగింది గట్టిగా. మీరు ఏదో మీకు ఇన్ని రోజులు ఈ కార్పొరేషన్లో ఒక్కొక్క అధికారి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పాతకపోయేసి ఒక వర్గాన్ని కాపాడుకుంటూ పదవిలో పవర్లో ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ కార్పొరేషన్కి నష్టం చేస్తున్నారు, కడప నియోజకవర్గానికి నష్టం చేస్తున్నారు, కడపలోని ప్రజలకు నష్టం చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళని మీద దాడి చేసి మరీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు నాయకులు, పెద్ద పెద్ద సపోర్ట్ ఉన్న వాళ్ళు, పవర్ సపోర్ట్ ఉన్న వాళ్ళకు మాత్రము చక్కగా వేవ్ చేసేసి వాళ్ళకి ట్యాక్స్ అనేది ఏమి వేయకుండా మాఫీ చేసుకుంటా అసలు ఆ బిల్డింగ్ ట్యాక్స్లే వేయకుండా పరిస్థితులు కూడా ఈరోజు కడపలో ఉన్నాయి. అసలు అలాంటి వాటిలన్నింటినీ ఇప్పుడు కంప్లీట్గా 1 మంత్ టైం ఇచ్చినాము. ఏ బిల్డింగ్లకి ఇంకా ట్యాక్స్లు వేయలేదు, ఏ బిల్డింగ్లని వీళ్ళను మాఫీ చేసేసి పక్కకు దొబ్బారో దొబ్బినందుకు అధికారుల మీద కూడా దీని చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రజలు ఎంతో నమ్మకంగా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. వాళ్ళ నమ్మకాన్ని ప్రకారము నిలబెట్టుకుంటూ పని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్క 1.5-2 నెలలకు ఈ రివ్యూ మీటింగ్స్ చేస్తున్నాము కార్పొరేషన్ సిబ్బందితో కానీ మిగతా అధికారులతోని. తదనుగుణంగా నెక్స్ట్ 1 మంత్కు మాకు చేయాల్సిన వర్క్ ఏంటి అనే దాని మీద ఒక రోడ్ మ్యాప్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్తున్నాం. మళ్ళా 2 నెలలకి మళ్ళీ రివ్యూ మీటింగ్ జరుగుతాము. ఈ మీటింగ్లో జరిగిన విషయాలు ఎంతవరకు మనం సక్సెస్ అయినాము, ఎంతవరకు మనం రీచ్ అయ్యా దాని మీద రివ్యూ జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్ వచ్చే సమస్యలు కూడా అప్పుడు సమీక్షించి చర్చించి డెఫినెట్గా దాని మీద సొల్యూషన్ తీసుకుంటూ ఒక మంచి కడప, స్వచ్ఛమైన కడప, ఒక ప్రోగ్రెసివ్ కడపను తీసుకుపోయే విధంగా, ఒక కడప యొక్క ఫేస్ వాల్యూ మార్చే విధంగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు సంసిద్ధంగా ఉన్నాడు. దాంతోపాటు అధికారులు అందరినీ కూడా సంసిద్ధం చేసి కడపను మార్చే ప్రక్రియలో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఎవరు ప్రజలు కొనుక్కుంటున్నారో ఇండివిజువల్ కస్టమర్ ఇండివిజువల్ కస్టమర్ పర్మిషన్ వచ్చిన పేపర్లు అనేది చూడాలా. కొన్నవాళ్ళు, కొనబోయే వాళ్ళు, కొనాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకి, అంత ఇన్నోసెన్స్ అవసరం లేదు. మనకు ఈ యొక్క లేఅవుట్ కి పర్మిషన్ ఉందా లేదా అని సదరు బిల్డర్ ని కానీ కాంట్రాక్టర్ కానీ అడిగి ఆ పేపర్లు డాక్యుమెంట్ మనం చూసుకొని కానీ ఆ యొక్క ట్రాన్సాక్షన్ జోలికి మీరు పోవద్దండి. ఎందుకంటే రేపు ఇబ్బంది పడే వాళ్ళు కొన్న వాళ్ళు మాత్రమే. బిల్డర్ వెళ్ళిపోతాడు, వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతాడు, ఆయన క్యాష్ చేసుకుని వెళ్ళిపోతాడు. కానీ తర్వాత అక్కడ ఉన్న రోడ్లు ఎవరు వేస్తారు, కాలువలు ఎవరు వేస్తారు? ఈ రోజు కడపలో ఎన్ని కాలనీలలో రోడ్లు లేవు, కాలువలు లేవు. ఇల్లులు అయితే కట్టేసుకున్నారు, కాలువలు వేసారా? కానీ వాళ్ళు ఎవరు కొనాలనుకుంటున్నారో వాళ్ళు సదరు అమ్మాలనుకున్న వ్యక్తి దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, దీనికి కార్పొరేషన్ దగ్గర నుంచి పర్మిషన్ ఉందా లేదని కనుక్కోవాల్సింది కొనాలనుకున్న వాళ్ళు. 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు పెడతామనుకున్నప్పుడు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత సదరు కన్జ్యూమర్ వినియోగదారుడి మీద ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. పోలీసు సిబ్బంది సమిష్టి కృషితో పోలీసింగ్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తామని నూతన ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లాకు ఎస్పీగా రావడం సంతోషకరంగా ఉందన్నారు. తాను 2010వ సంవత్సరంలో గ్రూప్ 1 పరీక్ష ద్వారా డీఎస్పీగా ఎంపికైన తర్వాత వివిధ ప్రాంతాలలో విధులు నిర్వర్తించడం జరిగిందన్నారు. అందులో భాగంగా 2014 నుంచి 17 వరకు దాదాపు 2 సంవత్సరాల 10 నెలల పాటు కడప సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా విధులు నిర్వహించడం జరిగిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో హోంగార్డ్ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. మహిళలు, చిన్నారుల పట్ల అఘాయిత్యాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మరింత కృషి చేస్తామన్నారు. రూరల్ పోలీసింగ్ను ప్రజలకు మరింత చేరువ చేస్తామని సందర్భంగా తెలిపారు. మేధావులు, మీడియా, ప్రజల భాగస్వామ్యంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అందిస్తామన్నారు. తప్పు చేసిన వారికి, తప్పు చేయని వారికి మధ్య తేడా ఏంటో చెప్పేలా పోలీసింగ్ ఉంటుందన్నారు.
తమపై నమ్మకంతో కడప జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్తే సైడ్ సైడ్ ఎనికి రండి అమ్మా సెల్ ఎనికి తీసుకున్నా ఎనికి తీసుకున్నారు లైట్ లోగోలు పెట్టద్దు. అందరూ కూడా లాస్ట్ టైం ఎంత సహకరించారో అలాగే సహకరించారు. రవి నేను అనంతపురం జిల్లా నార్పల గ్రామానికి చెందినవాడిని. మా తల్లిదండ్రులు సుబ్బయ్య, సావిత్రమ్మ, వారికి నేను 4వ సంతానం. నేను 2010 గ్రూప్ 1 ఎగ్జామ్స్లో డిఎస్పీగా సెలెక్ట్ అయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది. అందులో భాగంగా 2014 నుంచి 17 వరకు కడప జిల్లా కడప టౌన్ సబ్ డివిజన్ అధికారిగా పనిచేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల 10 నెలల పాటు. ఈరోజు కడప జిల్లా ఎస్పీగా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి హోంగార్డ్ స్థాయి నుంచి జిల్లా ఎస్పీ వరకు అందరి యొక్క భాగస్వామ్యంతో లా అండ్ ఆర్డర్ని కాపాడడం కోసం కృషి చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా మహిళలు, చిన్నపిల్లలు, అమ్మాయిలు వీరి విషయంలో జరిగే నేరాల పట్ల చాలా జాగరూకతతో ఉంటాము. అదేవిధంగా ఆ నేరాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జిల్లా ఎస్పీ ఆఫీస్కి రావడంలో ఎలాంటి సంకోచానికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసింగ్ని మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నా మీద నమ్మకం ఉంచి జిల్లా ఎస్పీగా నన్ను పోస్ట్ చేసినందుకు. వారి ఆలోచనల్లో నుంచి వచ్చినటువంటి టెక్నాలజీని పోలీసింగ్కి అనుసంధానం చేయడం అనే ఆలోచన విధానాన్ని కడప జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం కోసం కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించడంలో మరింత కృషి చేస్తామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాము. లా అండ్ ఆర్డర్ని కాపాడడంలో భాగంగా మీడియా మిత్రుల సహకారము
ఇంతకుముందు ఎలాగా అందించడం జరిగిందో 14 నుంచి 17 మధ్యలో ఇప్పుడు కూడా అలాగే అందిస్తారనేసి ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంటెలెక్చువల్స్ యొక్క భాగస్వామ్యాన్ని కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ యొక్క సలహాలు సహకారాలతో మేము మంచి పోలీసింగ్ని, ఫ్రెండ్లీ పోలీసింగ్ని ఇవ్వడం చేస్తామనేది తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళకి, తప్పు చేయని వాళ్ళకి ఖచ్చితంగా తేడాని చూపించడం కోసం కడప పోలీసింగ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. సోషల్ మీడియా పోస్టుల కేసులో చాలా సీరియస్గా నడిచే టైంలో ఇక్కడ ఎస్పీ గారు హెడ్ గారు ఇప్పుడు మరోసారి మీరు జాయిన్ అయ్యారు కదా, సోషల్ మీడియా పోస్టులు ఖచ్చితంగా వాటిని వెరిఫై చేయడం జరిగింది. ఇప్పుడే ఛార్జ్ తీసుకోవడం జరిగింది కాబట్టి వాటిని మిగతా విషయాలన్నింటినీ కూడా కులంకషంగా వెరిఫై చేయడం జరుగుతుంది. సీనియర్ అధికారులతో చర్చించడం జరుగుతుంది. దాని స్టేజ్ని బట్టి ముందుకు తీసుకుని వెళ్ళడం. దానివల్ల ఖచ్చితంగా కాలేజీలు ఏదైతే అమ్మాయిలకు సంబంధించిన ర్యాగింగ్ కావచ్చు, ఈవ్టీజింగ్ కావచ్చు, ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. ఏవైతే సైలెన్సర్లు తీసేసి బైక్స్ రైడ్ చేస్తూ ఉన్నారో వాటి మీద ఒక ప్రత్యేక టాస్క్ని తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో మంజూరై టెండర్ల దశ పూర్తి చేసుకున్న పనులను సత్వరమే ప్రారంభించాలని అధికారులకు సూచిస్తూ తగిన ఆదేశాలు జారీ చేశామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పెండింగ్ పనులపై ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చించారు. అనంతరం సమావేశ వివరాలను కడప ఎంపీ మీడియాకు తెలియజేస్తూ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీజీఎంఎస్ఐ, ఎంజీఆర్ఎస్ పథకాలు, జల్ జీవన్ మిషన్, హౌసింగ్ స్కీమ్స్పై రివ్యూ చేశామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా పనులు నిలిచిపోయన్నారు. ముఖ్యంగా 500 కోట్లతో నీటి పనులకు సంబంధించి టెండర్లు పిలిచి ప్రక్రియ తుది దశకు చేరుకున్నాకే నేటికి పనులు ప్రారంభించలేదన్నారు. అమృత్ స్కీమ్లో భాగంగా చేపట్టాల్సిన పనులు ప్రారంభం కాలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయా పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో కడప నగర మేయర్ సురేష్ బాబుతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇవాళ వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం, దిశా సమావేశము, మరి కలెక్టర్ గారు, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, మా మేయర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేస్, అదేవిధంగా మండల్ ప్రెసిడెంట్స్ అండ్ మున్సిపల్ చైర్పర్సన్స్ అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలపైన రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కావచ్చు, పిఎంజిఎస్వై కావచ్చు, వాటర్ సప్లై జల్ జీవన్ మిషన్ గురించి కావచ్చు, హౌసింగ్ స్కీమ్స్ గురించి కావచ్చు, ఈ పథకాలపైన మరి ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడైనా లోటుపాట్లుంటే ప్రజాప్రతినిధులు మరి అధికారుల దృష్టికి తీసుకొని వచ్చారు. వాటిని సవరించే విధంగా మరి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు హామీ ఇచ్చారు.
అదేవిధంగా జిల్లాలో కొన్ని ప్రాజెక్ట్స్ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూర్తిగా ఆపేయడం జరిగింది. ఉదాహరణకు ఎన్నికల ముందే కడప కార్పొరేషన్లో దాదాపు 500 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ సప్లైకి సంబంధించిన టెండర్స్ పిలవడం జరిగింది. టెండర్స్ పూర్తిగా కంక్లూడ్ చేశారు, అగ్రిమెంట్స్ కూడా అయినాయి. కానీ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 7-8 మాసాలు కావస్తూ ఉంది. ఎందుకు ఇంకా అమృత్ స్కీమ్లో భాగంగా ఆ పనులు మంజూరైనాయి, ఎందుకు ఆ పనులు ఇంకా మొదలు అవ్వట్లేదని చెప్పి అధికారుల దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాం. మరి సత్వరమే ఆ పనులు ప్రారంభించే దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశం ద్వారా గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మహిళా అధికారిపై లైంగిక వేధింపుల ఘటనలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపామని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి పేర్కొన్నారు. ఈరోజు నగర శివార్లలోని ఊటుకూరులోని జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగిని శ్వేతపై డీటీసీ వేధింపులపై విచారణ చేపట్టామన్నారు. డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించిన తీరుపై బాధిత ఉద్యోగి నుంచి ఆమె భర్త నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్నారు. మార్నింగ్ వచ్చిన నేపథ్యంలో సదరు ఉద్యోగిని కార్యాలయం రమ్మని పిలిచారని అసభ్యకరంగా ప్రవర్తించడంతో సదరు ఉద్యోగి భర్తకు తెలియజేసిందన్నారు. మహిళా ఉద్యోగిని భర్త కార్యాలయంకి వచ్చి డీటీసీ చంద్రశేఖర్ రెడ్డిని ప్రశ్నించారన్నారు. డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి వారి ఇరువుకి క్షమాపణ చెప్పారన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ఆమె తెలిపారు. అనంతరం కార్యాలయంలోని సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. పనిచేసే ప్రదేశాలలో మహిళలపై వేధింపులు ఉండకూడదన్నారు. ఈ విషయం రవాణా శాఖ సర్వీస్ మాన్యువల్స్లో స్పష్టంగా ఉందన్నారు. డీటీసీపై ప్రభుత్వం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే డీటీసీ విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయడం జరిగిందన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ డీటీసీ ప్రొద్దుటూరు ఆర్టీఓ మురళిని నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఆర్టీఓ మురళి, ఏవీఎంఐ లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మావేంటంటే ఒక టైమింగ్స్ కట్టుబడకుండా చేసే ఉద్యోగాలు, మనకి రకరకాల క్యాన్వాయిస్ కానీ ఏదైనా ఇవ్వాలంటే రాత్రి 12-1 గంట వరకు మేము కలిసి పనిచేస్తాం. అంటే స్త్రీలు పురుషులు అందరూ కలిసి పనిచేస్తాం. ఇందులో ఎంతో ఏంటంటే మాకు సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీసెస్ చేయడంలో మాకు చాలా భరోసా ఉంటుంది మా సీనియర్ ఆఫీసర్స్ నుంచి. అంటే ఇది చాలా మామూలు విషయం. ఎంతోమంది లేడీ ఆఫీసర్స్ ఈ డిపార్ట్మెంట్లో 1990 నుంచి పనిచేస్తున్నాము. ఆమె స్టేట్మెంట్ ఆమె ఇచ్చారండి. ఆమె వాళ్ళ భర్త స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ మేరకు హెడ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు ఇప్పుడున్న డీటీసీ గారిని. దానిపైన పరిశీలన చేస్తున్నారు. సీఎం గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత అదంతా ఉన్నతాధికారులు, తర్వాత మహిళా కమిషన్ వాళ్ళందరూ కలిపి చూస్తారు. ప్రస్తుతానికైతే హెడ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు, అక్కడ రిపోర్ట్ చేశారు. మురళి గారు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్గా ఉంటారు, పొద్దుటూరు ఆర్టీఓ గారు. అంటే ఇక్కడ అసలు సీసీ ఫుటేజ్ పేపర్లో వచ్చినవన్నీ వాస్తవాలు కదా, నేను చూడాలి కదా. మీరే కదా ఇందాక అడిగారు, నన్ను ఎవరో ఇందాక ఫోన్లో అడిగారు. మాకు పర్మిషన్ లేదండి, సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి మాకు పర్మిషన్ లేదు. ఈ లోపలిది ఏమీ రికార్డ్ అవ్వలేదు. అది తెలియదండి, మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడే కదా చూస్తున్నాం మేము కాబట్టి. అదే అంటే ఇవాళ విషయం ఇట్లాగ జరగకూడదండి. 100% ఇట్లాంటి ఇష్యూస్ జరగకూడదు. ఎందుకంటే మేము అర్ధరాత్రి అపరాత్రి అని ఉద్యోగాలు చేస్తాం. తెల్లవారుజాము కూడా మేము ఎన్నోసార్లు డ్యూటీస్కి వెళ్తాం. మహిళలకి పూర్తి ప్రొటెక్షన్ ఉండాలి. ఎన్ఫోర్స్మెంట్లో యూనిఫామ్ ఆఫీసర్స్కి ఎనీ టైం మేము వర్క్ చేస్తాం కాబట్టి పూర్తి ప్రొటెక్షన్ ఉండాలి. లేడీ ఆఫీసర్స్ అందరికీ పూర్తి ప్రొటెక్షన్ ఉండాలి. ఇది 100% అదే రిపోర్ట్లో రాసి పంపించాము, అదే ఆనర్ చేశారు వాళ్ళు, అదే హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేయమని చెప్పారు. మహిళల స్వావలంబన స్వాధికారత పరిరక్షించేందుకు అధికారులు పూర్తిగా నిబద్ధత ఉన్నారు అని చెప్పేందుకు ఈరోజు నేను వచ్చానండి. ఫీల్డ్ లెవెల్లో పనిచేసేటటువంటి అధికారిణులు
పూర్తి భద్రతతో పూర్తి స్థైర్యంతో పనిచేసేందుకు అధికారుల సపోర్టు, ప్రభుత్వం సపోర్టు పూర్తిగా ఉందని చెప్పడానికి నేను వచ్చాను. ప్రెస్లో వచ్చినవి పెట్టి అది టెలిఫోన్ ద్వారా అందరినీ మనం అడిగాము. ఆమెని వాళ్ళ హస్బెండ్ని అడిగాము. వాళ్ళు స్టేట్మెంట్స్ ఎంఏ శ్వేత గారు, ఇక్కడ డిటిసి గారు మార్నింగ్ వాక్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి ఆవిడకి ఫోన్ చేశారట. ఆఫీసర్ కాబట్టి ఆవిడ రమ్మన్నారు. రమ్మన్న తర్వాత ఓవర్ ఫ్రెండ్లీగా ఉండబట్టి వాళ్ళ హస్బెండ్కి ఆవిడ ఫోన్ చేశారు. అతను వెంటనే 11 o'clock ఆఫీస్కి వచ్చారు. వచ్చి ఖచ్చితంగా ఆయన వాళ్ళ భార్యకి న్యాయం చేశారు. ఆయన అపాలజీ చెప్పారు. డిట్స్ గారు ఆయనకి అపాలజీ చెప్పారు, ఇట్లాంటివి ఎప్పుడు రిపీట్ కాకుండా చూసుకుంటామని. అయినా ఇట్లాంటివి జరగకూడదు. ఖచ్చితంగానండి, ఇది ఖచ్చితంగా మనం దీన్ని ఖండిస్తున్నామండి. ఇట్లాంటివి జరగకూడదండి. ఇప్పుడు అందరం కలిసి పనిచేస్తేనే సమాజము. ఖచ్చితంగా లేడీస్కి ప్రొటెక్షన్ ఉండాలి. ఎక్కడైనా సరే, వర్క్ ప్లేస్లో కానివ్వండి, హోమ్లో కానివ్వండి, లేకపోతే మనం ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్ళినా కానివ్వండి, ఎక్కడైనా పూర్తి ప్రొటెక్షన్ ఉంటే ఇంకా ఏ జంకు గొంకు లేకుండా మహిళలు కష్టపడి పనిచేస్తారు. అతన్నే ఫోన్ చేశారటండి, నేను వాకింగ్కి వచ్చాను, నేను మీ ఇంటికి రావచ్చా అని అడిగారట. అదే ఆవిడ స్టేట్మెంట్లో కూడా అదే ఇచ్చారు. ఉండకూడదండి. మరి అందుకే కదా ప్రొటెక్షన్గా ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్ కానీ, మహిళా సంఘాలు, మహిళా కమిషన్లు అందరూ ఎందుకు అందరికీ సపోర్ట్గా ఉన్నారు. మహిళలు నిర్భయంతో ఉద్యోగం చేసుకోవటానికే మరి అందరూ సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా ఈరోజు ఇంతమంది వచ్చి ఈ విషయం పైన మీరు అందరూ కూడా నిలబడ్డారంటే ఖచ్చితంగా మహిళా అధికారులకు సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మీరు అందరూ వచ్చారు. అదే మహిళల డిగ్నిటీ వర్క్ ప్లేస్లో ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి చర్యలు తీసుకోమని చెప్పి రాసాం. అంటే నా పరిధి అంతవరకే ఉంటుంది. పూర్తి బాధ్యతారాహిత్యము, ఇది పూర్తి బాధ్యతారాహిత్యము, పూర్తి అవగాహన రాహిత్యము, బాధ్యతారాహిత్యము. ఎందుకంటే మన మహిళలందరి పట్ల మనం బాధ్యతగా ఉండాలి. బాధ్యతారాహిత్యము, అవగాహన రాహిత్యం, ఇట్లా ప్రవర్తించకూడదు అనేది మాకు అన్ని కాండక్ట్ రూల్స్లో మాకు చాలా క్లియర్గా ఉంటాయి. మేము సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మా కాండక్ట్ రూల్స్ మాకు చాలా క్లియర్గా ఉంటాయి. మహిళల పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించాలి అనేది మా కాండక్ట్ రూల్స్లో ఉంటాయి. ఖచ్చితంగా అందరూ పాటిస్తారు. ఇటువంటి సంఘటన అరుదుగా జరుగుతాయి మా దగ్గర. ఈ జోన్లో ఇది మొదటిసారి ఇలా జరగటం. మద్యం షాపు కేటాయింపుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గీత కులాలకు కూడా 10% మేర రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించడం జరిగిందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ చేరుకూరి శ్రీధర్ గీత కులాలకు దుకాణాల కేటాయింపుకు లాటరీ తీశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ 2024-26 సంవత్సరానికి సంబంధించి షాపుల కేటాయింపు జరిగిందన్నారు. మద్యం షాపుల కేటాయింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గీత కులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ జీవో నెంబర్ 13 జారీ చేయగా ఆ మేరకు కడప జిల్లాకు 14 మద్యం షాపులను కేటాయించామన్నారు. ఈ షాపులను గీత కులాల్లోని సబ్ క్యాస్ట్గా ఉంటున్న 4 వర్గాలకు కేటాయించనున్నామన్నారు. మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఈడిగా, వేముల మండలానికి సంబంధించి గౌడ, వల్లూరు మండలానికి ఈడిగా, పెద్దముడియంకు గౌడ, పులివెందుల మున్సిపాలిటీకి గౌడ, కాసినాయన మండలానికి ఈడిగా, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఈడిగా, బద్వేల్ మున్సిపాలిటీకి ఈడిగా, ప్రొద్దుటూరు రూరల్ ఈడిగా, ఖాజీపేట మండలం గౌడ, చక్రాపేట మండలం ఈడిగా, కడప కార్పొరేషన్ ఈడిగతో పాటు విఎన్పల్లె మండలం, సీకెదిన్న మండలాలకు కూడా షాపుల కేటాయింపు జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27 నుంచి ఆయా కులాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. ఒకవేళ షాపుకు ఒకరికన్నా ఎక్కువ మంది పోటీ పడితే ఫిబ్రవరి 7వ తేదీ లక్కీ డిప్ తీసి షాపుల ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ పాయింట్స్ ఎంపీ బాక్స్ అది చూపించి అందులో వేస్తాము, చూడండి. పాయింట్స్
కాయిన్స్ నుంచి ఒక కాయిన్ బి కాయిన్ నుంచి ఏంటి అది మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు సబ్ క్యాష్ ఫిక్స్ చేయడం 12 ఏంటి వస్తుంది ఈడిగా 12 ఏజెన్సీ నెంబర్ ఎంత వస్తుంది? వేముల మండలం వేముల ఓకే 3 13 యూనిట్ 11 కమ్యూనిటీ. ఈరోజు 2024-26 సంవత్సరానికి సంబంధించి మద్యం షాపుల కేటాయింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గీత కులాలకు కూడా 10% రిజర్వేషన్ షాపుల్లో ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నందున జీవో నంబర్ 13 ఇస్తూ కడప జిల్లాకు 14 బ్రాందీ షాపులు గీత కులాలకు ఇవ్వడం జరిగింది. ఆ గీత కులాలలో ఎంపిక చేసిన గీత కులాలలో 4 కులాలను మన కడప జిల్లాకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గౌడ్ అనే కులానికి 4, ఈడిగా 8, గౌడ 1, గౌండ్ల 1 ఇలా కేటాయించిన తర్వాత ఈ 14 షాపులను ఎక్కడెక్కడ షాపులు పెట్టాలి అనేటువంటి దానికి కూడా ఒక పద్ధతి ప్రకారం కమిషనర్ గారు ఎక్కడ పెట్టాలి అనేటువంటిది ఎక్సైజ్ కమిషనర్ గారు 14 ప్లేసులను ఇస్తూ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లేసులకు కూడా ఏ ప్లేస్లో ఏ సబ్ క్యాస్ట్కి ఇవ్వాలి, ఇప్పుడు చెప్పినటువంటి 4 కులాల్లో ఏ సబ్ క్యాస్ట్కి ఇవ్వాలి అనేటువంటి దాంట్లో ఈరోజు గౌరవ కడప జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దానికి లాటరీ వేయడం జరిగింది. ఆ లాటరీ కంప్లీట్ అయిపోయింది. దాని ప్రకారం మొదటిగా మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఈడిగా 2, వేముల మండలం సంబంధించి గౌడ్, వల్లూరు మండలం సంబంధించి ఈడిగా, పెద్దముడియం సంబంధించి గౌడ్, పులివిందుల మున్సిపాలిటీకి సంబంధించి గౌడ్, కాశీనాయన మండలంకు సంబంధించి ఈడిగా, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి ఈడిగా, బద్వేలు మున్సిపాలిటీకి 8 ఈడిగా, ప్రొద్దుటూరు రూరల్ ఈడిగా, కాజీపేట మండల్ గౌడ్, చక్రాయపేట మండల్ ఈడిగా, కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈడిగా, బియ్యన్పల్లి మండల్ గౌండ్ల, సీకేదిన్న మండల్ గౌడ ఈ విధంగా సబ్ క్యాస్ట్ను కేటాయిస్తూ ఈరోజు కలెక్టర్ గారు వేసినటువంటి లాటరీ ఇక్కడ వేయడం జరిగింది. ఈ ప్రపోజల్ను ఈ విధంగా ఏ సబ్ క్యాస్ట్కు ఏ యూనిట్లో షాప్ ఇవ్వాలనేటువంటి ప్రపోజల్ను ఈరోజు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ గారు కమిషనర్ గారికి ప్రపోజల్ పంపడం జరుగుతుంది. అలా వచ్చిన తర్వాత మళ్ళీ నోటిఫికేషను ఏ ప్లేస్కు ఎవరు అనేటువంటిది నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 27 నుంచి ఆ కన్సర్న్డ్ చెప్పినటువంటి కులాలు ఈ జిల్లాలో ఉన్నటువంటి వారు మాత్రమే నేటివిటీ తీసుకొని ఉంటారు. వాళ్ళ సర్టిఫికెట్ వాళ్ళు ఆ షాపులకు అప్లికేషన్ వేసుకోవాల్సి వస్తుంది. 27 నుంచి అప్లికేషన్లు తీసుకుంటాము. తిరిగి 7వ తారీఖున వాటికి ఒకవేళ ఎక్కువ మంది వేశారనుకోండి ఆ షాపుకు 5వ తారీఖు లాస్ట్కు టైం అయిపోతుంది. అప్లికేషన్లు తీసుకున్న టైము 7వ తారీఖు లాటరీ తీయడం జరుగుతుంది. ఒకవేళ ఒకటే ఉంటే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. దీనికోసం ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను.
నేషనల్ ఎలక్ట్రీషియన్ డేను ఈ నెల 27వ తేదీన పురస్కరించుకుని జరిగే కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పవర్ అల్తాఫ్ పిలుపునిచ్చారు. కడప నగరం బళ్ళారి రోడ్డులో గల తన కార్యాలయంలో పవర్ అల్తాఫ్ అసోసియేషన్ ఇతర నాయకులతో కలిసి నేషనల్ ఎలక్ట్రీషియన్ డే వేడుకల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది తాము ఎలక్ట్రీషియన్ల డే నిర్వహిస్తున్నామని, అయితే ఈ మారు రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇదే సమయంలో ఇప్పటి వరకు అసోసియేషన్లో సభ్యత్వం లేని వారికి సభ్యత్వం కల్పించేలా తగిన చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో ఎలక్ట్రీషియన్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి తీర్మానాలు సైతం రూపొందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇంకా ఎలక్ట్రీషియన్లు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम, नमस्ते. కడప నగర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుని, అలాగే కడప జిల్లా అధ్యక్షుని. నా పేరు పవర్ అల్తాఫ్. ఈ రికార్డింగ్ ముఖ్య ఉద్దేశం, మన కడపలో 5 సంవత్సరాల నుంచి మనము ఎలక్ట్రీషియన్ డే నిర్వహిస్తున్నాము. ఆ ఎలక్ట్రీషియన్ డే ఆదేశాలు వచ్చేసి రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు మనం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ఎలక్ట్రీషియన్ డే చేస్తున్నాము. ఈసారి రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు నేషనల్ ఎలక్ట్రీషియన్ డే నిర్వహిస్తున్నాము. ఇంతకుముందే మనము నూరే జహాన్ కళ్యాణ మండపంలో ఎలక్ట్రీషియన్ డే నిర్వహించాము. అలాగనే ఈ సంవత్సరం కూడా జనవరి 27న థామస్ ఎల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త 1880లో బల్బు కనుక్కున్న రోజున మనం ఎలక్ట్రీషియన్ డే నిర్వహించుకుంటున్నాము. కాబట్టి ఆ రోజు సోమవారం రోజు మనం ఎలక్ట్రీషియన్లు అందరము ఐక్యతతో మనమందరం కలుసుకొని మన సమస్యల మీద చర్చ చేసుకొని మనం ఎలా నడుచుకోవాలా అనేది దాని మీద చర్చ ఉంటుంది. కాబట్టి ప్రతి ఎలక్ట్రీషియన్ వాళ్ళు కూడా సభ్యత్వం, మనకు ఎలక్ట్రికల్ అసోసియేషన్కు సభ్యత్వం కట్టని వాళ్ళు ఆ రోజు అక్కడికి వచ్చి నూరే జహాన్ కళ్యాణ మండపంలో మీరు సభ్యత్వం కడితే మీకు ఆ రోజు మనం గిఫ్ట్లు కూడా పెట్టాము. కటింగ్ మిషన్లు, డ్రిల్లింగ్ మిషన్లు కూడా పెట్టాం. ఎవరు సభ్యత్వం కట్టారో వాళ్ళకే ఆ డిప్లో ఆ నంబర్ వేస్తాం, లేకుంటే వాళ్ళకు వేయము. ముందుగా మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ బాధపడద్దు, మా ఎలక్ట్రీషియన్లు అందరూ బాగుండాలా. మీరు కూడా మాకు సహాయం అంటే ఒక సభ్యత్వం ఒకటి కడితే ఎలక్ట్రీషియన్కి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం వాళ్ళకు సహాయంగా ఆ డబ్బు అనేది మనం ఉపయోగిస్తున్నాము. ప్రతి ఒక్కరి ఎలక్ట్రీషియన్కు తెలిసిన విషయమే. మీరు ఖచ్చితంగా ఆ రోజు సోమవారం మీరు ఆదివారం సెలవు పెట్టుకొని మళ్ళీ సోమవారం పని అని కాకుండా, కావాలంటే మీరు ఆదివారం పని చేసుకొని సోమవారం సెలవు దినంగా మనం అందరము చేసుకుంటే అందరూ ఆడ ఎలక్ట్రీషియన్ డే నిర్వహిస్తే చాలా వాతావరణం బాగుంటుంది. ఆ ప్రోగ్రామ్ని మనకు చేస్తూ ఉండేది వెంకట సాయి ఏజెన్సీ వాళ్ళు, హాస్టల్లో కంపెనీ తరఫున డీలర్ ఆయన వెంకట సాయి ఏజెన్సీస్ కృష్ణాల దగ్గర. ఆయనే 500 మందికి భోజనాలు అనేది అరేంజ్ చేస్తుంటాడు. అలాగే కళ్యాణ మండపం కూడా ఆయనే మాట్లాడినాడు. మనం ఆయనకు అండగా ఉండి, మనకు ఎందుకంటే 500 మందికి భోజనాలు అరేంజ్ చేస్తుంటాడు. ఆయనకు మనము రుణపడి ఉండాలి. ఎందుకంటే ఎవరు ముందుకు రాలేదు, ఆయన ముందుకు వచ్చాను కాబట్టి వాళ్ళకు కూడా మనం తోడుగా ఉండాలా. మన ఎలక్ట్రీషియన్లు అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. నమస్తే. ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ నమస్కారం అండి. మనము ఈ సంవత్సరం ఎలక్ట్రీషియన్ డేని జనవరి 27 నూర్జహాన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించుకుంటున్నాము. కనుక ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ ఆ రోజు అక్కడికి అటెండ్ అయ్యి మన సమస్యలపై చర్చించుకొని, మీకు విద్య నేర్పిన గురువులను ఎవరన్నా సన్మానించుకోవాలనుకుంటే మాకు ముందుగానే తెలిపితే వాళ్ళకు సన్మాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ ఆ రోజు సెలవు దినంగా స్వచ్ఛందంగా ప్రకటించుకొని అక్కడికి హాజరై మన సమస్యలపై చర్చించుకుందాం. అందరూ కలిసి రండి. ఉదయం 8 గంటల నుండి జెండా ఆవిష్కరణతో మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని మనకు ఆస్ట్రాల్ కంపెనీ వారి ఆర్థిక సాయంతో నిర్వహించుకుంటున్నాము. కనుక మీరు ప్రతి ఒక్కరూ సమయానికంటే ఉదయం 8 గంటలకంతా ఫంక్షన్ హాల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి అందరూ రండి.
శుభమస్తు షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు దివంగత బయ్య వెంకటరమణయ్య పనితీరు అందరికీ ఆదర్శనీయమని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి నగర ప్రముఖులు చిన్నపరెడ్డిలు పేర్కొన్నారు. కడప నగరంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో దివంగత బయ్య వెంకటరమణయ్య 10వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత అతిథులు వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శుభమస్తు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో హ్యాండ్స్ ఫర్ యూ సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన యాజమాన్యం సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఫర్ యూ రక్తదాన సంస్థ చైర్మన్ పట్టుపోగుల సుబ్బారావు మాట్లాడుతూ రక్తదానం కుటుంబ సంప్రదాయం కావాలన్నారు. రక్త నిల్వల సమస్యలు లేకుండా చేసేందుకోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ రెడ్డి, వెంకటరమణ, గోపాల్, డాక్టర్ యశస్వి రెడ్డి, కిరణ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసు సిబ్బంది సమిష్టి కృషితో పోలీసింగ్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తాం. బాధ్యతల స్వీకరణ సందర్భంగా నూతన ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడి. కడప నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు. మీడియాకు అధికారుల రివ్యూ అంశాలను వివరించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. మద్యం షాపు కేటాయింపుల్లో భాగంగా గీత కులాలకు కూడా 10% మేర రిజర్వేషన్లు. లాటరీ సందర్భంగా ఎక్సైజ్ అధికారుల స్పష్టీకరణ. టెండర్ల దశ పూర్తి చేసుకున్న పనులను సత్వరమే ప్రారంభించాలి. జిల్లాభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశపై సమీక్షలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.